यस्याद्विरतवक्राद्याः पारिषद्याः परशततं विघ्नं निघ्नन्ति सततं विश्वश्रेणं तमाश्रये। या कुन्देन्दुतुषारहारधवल या शुभ्रवस्त्रान्विता वीण या वीणावरदण्डमण्डितकर या श्वेतपद्मासनां या ब्रह्माच्युतशङ्करप्रभृतिदेवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापः। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः। మా గురుగారైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని వేదములలో కొద్దిమందికి అనుభూతిలోకి వచ్చే ధ్యానాన్ని సర్వసామాన్యులకు అందించినటువంటి శ్రీమాన్ పత్రిజీ మహాశయులకు సాష్టాంగ నమస్కారాలు తెలుపుకొని సభాయై నమః. ధ్యానయోగులైన మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పూర్వకాలంలో ఋషులను ద్రష్ట అనేవాళ్ళు. వేదాలన్నీ కూడా ఈ ద్రష్టత్వం దానే వాళ్ళు రాశారు. విశ్వామిత్రుని కుమారుడైనటువంటి మధుచంద్రుడు మొదటి మంత్రాన్ని దర్శనం చేసి తన శిష్యులకు వినిపించాడు, అగ్నిమేళే పురోహితం అని. ఋగ్వేద మొదటి మంత్రము ఆ విధంగా బయటకు వస్తుంది. ద్రష్టత్వము అంటే భావి తరాలకు ఏమి చేస్తే బాగుంటుంది అనేది ముందుగానే వాళ్లకు సూచనగా తెలిసిపోతుంది. శ్రీమాన్ పత్రిజీ గారు కూడా నా దృష్టిలో అటువంటి ఒక మహాద్రష్ట. ఈ ద్రష్టత్వం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడో వేదకాలం ఋషుల మాటలు మీకు చెప్తే అర్థం కాదు. మీకందరికీ ఇంతో అంతో బాగా తెలిసి ఉంటుంది. స్వామి వివేకానంద ఆయన చికాగో ప్రచారం చేసిన తర్వాత భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి అద్భుతంగా తెలియచేసిన తరువాత ఆయన గురించి చాలామంది చాలా విధాలుగా మెచ్చుకొని చాలామంది ఆయన దగ్గర శిష్యరికం చేయాలని వచ్చారు. అట్లా వచ్చిన వాళ్ళలో ఒక 17 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడంట, ఫారెన్ కంట్రీ వాడిది. నేను మీ దగ్గర శిష్యుని అవుతాను అన్నాడు. వివేకానందుడు అన్నాడు, నేను కాదు నీ గురువు, ఇంకో 15-20 ఏండ్ల తర్వాత ఒక గురువు వస్తాడు, ఆయన నీకు గురువు అవుతాడు అన్నాడు. ఆ వచ్చి ఆయన నాకు గురువు అవుతాడని నాకెట్లా తెలుస్తుంది అని అడిగాడు ఆ 17 ఏండ్ల పిల్లవాడు. ఒక క్రిస్మస్ రోజున నీకు ఒక వెండి భరిణను ఆయన ప్రజెంట్ చేస్తాడు అని చెప్పాడు. అది జరిగిన 20 ఏండ్ల తర్వాత పరమహంస యోగానంద మనకందరికీ బాగా చిరపరిచితులు. ఆ మహానుభావుడు ఆ దేశానికి పోయినప్పుడు సరిగ్గా క్రిస్మస్ రోజే అప్పుడు 17 ఏండ్ల పిల్లవాడిగా ఉన్న ఈ 37 ఏండ్ల మనిషి చేతికి వెండి భరిణ అందించాడంట. అప్పుడు ఆ వ్యక్తి, స్వామి మీరు నాకు ఇట్లా ఇస్తారు, మీరే నా గురువు అన్న సంగతి నాకు వివేకానందుల వారు చెప్పారు 20 ఏండ్ల కింద అన్నాడు. అది ద్రష్టత్వం. ద్రష్టత్వానికి ఇంకొక ఉదాహరణ ఉంది. శ్రీమాన్ లాహిరి మహాశయ్ సామాన్య క్లర్కుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పై అధికారులు చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉండేవాళ్ళు. ఆ కాలంలో లండన్కు వాళ్ళు వెళ్ళాలంటే వారం రోజుల పడవ ప్రయాణం తప్ప రెండో సాధనం పెద్దగా లేదు. ఒక పై ఆఫీసర్ దిగులు ముఖం వేసుకొని ఉన్నాడంట. లాహిరి మహాశయ్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్వామి మహా తేజస్సుగా ఉంటారే మీరు, ఈ పొద్దు ఎందుకు డల్గా ఉండారు అని. అయ్యా నాకు టెలిగ్రామ్ వచ్చింది, మా భార్య సీరియస్ అని వచ్చింది. సీరియస్ అని అంటే ఈ పాటికి ఆవిడ చనిపోయి ఉంటుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వారం రోజులైతుందయ్యా, ఆఖరి చూపు కూడా నేను చూసుకోలేమో అని ఆయన బాధపడుతూ ఉంటే లాహిరి మహాశయ్ మాత్రం కళ్ళు మూసుకొని ఊ అంటున్నాడంట. ఆ ఫారెనర్ వాడికి పెద్ద బాధ వేసింది.
నేను నా భార్య పోయి ఏడ్చి చస్తా అంటే ఈయన కళ్ళు మూసుకొని ఊ ఊ అని ఏదో కథ విన్నట్లు అడుగుతున్నాడు. నా బాధ నీకేం అర్థం కాలేదా అన్నాడంట. అప్పుడు లాహరి మాషయ్య కళ్ళు తెరిచి, నీ భార్యకు ఏమీ కాలేదు, ఇంకొక 5 రోజుల్లో ఆవిడ ఇక్కడికి వస్తుంది అన్నాడంట. ఓరి పిచ్చోడా, నువ్వు ఇక్కడ ఉండవు, నా భార్య అక్కడ సీరియస్, టెలిగ్రామ్ వచ్చింది, పోయిందని నేను బాధపడతా అంటే 5 రోజుల తర్వాత వస్తానంటావా అన్నాడు. వస్తుంది అంతే అన్నాడంట. ఈయన 5 రోజులు భారంగా గడిచింది. ఈయనేమో టికెట్ బుక్ చేసుకున్నాడు వెళ్ళేకి. వారం తర్వాత టికెట్ దొరికింది ఈయనకు. 5 రోజులు భారంగా గడిపాడు. ఆశ్చర్యంగా 6వ రోజు ఆయన భార్య అక్కడికి వచ్చింది ఆరోగ్యంగా. ఆమె ఆరోగ్యంగా వచ్చి ఆశ్చర్యపోను మొదలుపెట్టింది లాహిరి మాషయ్యని చూసి. ఇదేంటి, ఈ మహానుభావుడు 5 రోజుల కింద నా ఎదురుగా బెడ్ దగ్గరికి వచ్చి నీకేం కాదు, ఇమ్మీడియట్గా పడవ ఎక్కి నీ మొగుని వచ్చి కలుసుకో అని నాకు చెప్పాడు ఈయన అని ఆమె అనింది. అట్లాంటి ద్రష్టత్వం మన బ్రహ్మర్షి పత్రిజీ గారిది కూడా. కారణం, ఐక్యరాజ్య సమితి 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించేదానికి అనేక సంవత్సరాలకు ముందే 21వ తేదీ డిసెంబర్లో జ్ఞాన యజ్ఞాలు పెట్టిన మహానుభావుడు ఆయన. చాలామంది అన్నారు, ఆయన ముఖ్య అనుచరులలో కొందరైనటువంటి శ్రీమాన్ లక్ష్మణరావు గారు వంటి వాళ్ళు డిసెంబర్లో పెట్టుకుంటే అది నా హైదరాబాదులో చలికి ఎవరు వస్తారు స్వామి అని అంటే ఎంత నాకు తెలీదు, డిసెంబర్ 21 భవిష్యత్తులో చాలా గొప్పదవుతుంది అన్నారు. అది మన పత్రిజీ గొప్పతనం. ఆయన ఇంకా గొప్పతనం 3 డిసెంబర్ నెల 12వ నెల 1+2 3 డిసెంబర్ 21వ రోజు ఆ దినము 2+1 3, దట్ ఈజ్ పత్రి. అది పత్రి గారి గొప్పతనం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అన్నీ మన పక్కనే ఉంటుంది. అంతటి మహానుభావుడు 30 ఏండ్లు కాళ్లకు బలకమం కట్టుకొని ఈ ధ్యాన ప్రచారం చెయ్యాలని ఇంత ప్రయత్నం ఆయన చేస్తే ఇంతటి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని గుర్తించగలిగారు ఆయన్ను? కాలం అట్లే ఉంటుంది, ఎక్కడ చూసినా కానీ అంతా మన పక్కనే ఉంటుంది, పట్టించుకోలేకపోతాం. ఇచ్చింది 20 నిమిషాలు, మాటికి టైం చూసుకోవాల్సి వస్తుంది. కాకపోతే వాళ్లకు టైటు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్లకు ఉంటాయి. ఇంతవరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంత రంజుగా చేసుకొని వస్తున్నారు. వాళ్లకు మేము కూడా సహకరించాలి కదా. వీడెందుకురా మధ్యలో వాచి చూసుకున్నాడు అనుకోకండి, నేను చూసుకొనే చెప్తా. ఒక 2 నిమిషాలు అటు ఇటు కావచ్చు. ఎవరో ఒక మహాతల్లి ఉండిందంట, వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి అత్యద్భుతంగా వేదాలు, విద్యలు, సకల విద్యలు నేర్పించారు. పెళ్లి వయసు వచ్చింది. అమ్మాయి, పక్క ఊర్లో ఒక మంచి వరుణ్ణి చూశామమ్మా, నీకు తగినవాడు, అందగాడు, బలవంతుడు, సకల విద్యాస్వరూపుడు, అన్నిట్లో నీకు సరిపోతాడమ్మా, ఆయన ఇచ్చి నీకు పెళ్లి చేయాలనుకున్నాము, రేపో ఎల్లుండో ఆయన్ను పిలిపిస్తాము, చూసి నీ సమ్మతి చెప్పు అన్నారు. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువైపోయింది. నా మొగుడిని నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఎట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటారంటే అందరి చేత నమస్కారాలు పొందేంత గొప్పవాడిని పెళ్లి చేసుకుంటా, నన్ను విడిచిపెట్టండి అని చెప్తే వినవు, నీ కర్మ ఎట్లన్నా బో అన్నాడు. ఆమె ఆ ఊరు విడిచిపెట్టి వేరే ఊరుకు ప్రయాణమైపోయింది. ఆ ఊర్లో అందరికీ అప్పులు ఇచ్చే కాబులి వాళ్ళ ఒకడు ఉన్నాడు. ఆ ఊర్లో అందరికీ అప్పు ఇచ్చి ఉన్నాడు. వాడిని చూస్తే అందరూ నమస్కారాలు పెడతారుగా. ఆ కాబులి వాళ్ళ పోతా అంటే ఊర్లో వాళ్ళందరూ నమస్కారాలు పెడుతున్నారు. ఆహా, ఇంతమంది చేత నమస్కారాలు పెట్టించుకుంటున్నాడు, వీడినే పెళ్లి చేసుకుంటా నేను, వీడి అడ్రస్ కనుక్కోవాలా అని వాడి వెంటబడతా పోతా నేను. ఆ కాబులి వాళ్ళ పోతా ఉంటే నాలాంటి సన్యాసి ఒకడు ఎదురు పడినాడు. ఈ కాబులి వాళ్ళ ఆ సన్యాసికి నమస్కారం పెట్టాడు.
వామ్మో వామ్మో, ఇంతమంది చేత నమస్కారం పెట్టే కాబులివాడు ఈ సన్యాసి పెట్టినాడంటే వీడు చాలా గొప్పోడు, వీడిని పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు సన్యాసి ఎంబడతా పడేది. ఆ సన్యాసి పోతా పోతా ఊరు పక్కన ఒక బొడ్రాయి ఉంటుంది కదా, ఎల్లమ్మ పొల్లమ్మ అని, ఆ రాయికి దండం పెట్టాడు. ఒరే వీడు కాబులి వాళ్ళ కన్నా, ఈ సన్యాసి కన్నా ఈ బొడ్రాయి చాలా గొప్పది. అది బొడ్రాయి కాదు, ఎందుకో జాదుగా అట్లా కూర్చొని ఉంది. అది ఎప్పుడు మనిషి అయితే దాన్ని అప్పుడు పెళ్లి చేసుకుంటానని రాయిదే చూస్తా కూర్చుంది. ఇంత లోపల ఆ దారెంబడితో ఒక కుక్క వచ్చింది. ఆ రాయి దగ్గర నిలబడి తన పని తాను చేసింది. అబ్బబ్బబ్బబ్బా, కాబులి వాళ్ళ కంటే, సన్యాసి కంటే, ఆ రాయి కంటే ఈ గుప్పదేవుడు గొప్పోడు, వీడు ఎప్పుడు మనిషి రూపం ధరిస్తాడో వీడిని పెళ్లి చేసుకోవాలా అని వాడినెంటబడింది. అప్పుడు ఒక పిల్లోడు వచ్చాడు, ఒక రాయి తీసుకొని ఆ కుక్కను తప్పని కొట్టాడు. ఆ కుక్క కుయ్యోమని పారిపోయింది. ఆహాహాహా, కాబులి వాళ్ళ కంటే సన్యాసి గొప్పోడు, సన్యాసి కంటే ఈ రాయి గొప్పది, ఆ రాయి కంటే ఈ కుక్క గొప్పది, ఈ కుక్కను కొట్టినాడు వీడెంత గొప్పోడు, కానీ వీడు పిల్లోడే ఎప్పుడు పెద్ద అవుతాడబ్బా అని చూస్తాను. అప్పుడు ఒక 25 ఏళ్ల యువకుడు వచ్చాడు, బలిష్టంగా ఎత్తుగా ఉన్నాడు. ఆ పిల్లోడిని చెవు పట్టుకొని, జీవహింస మహాపాపం కదరా, అది నిన్నేం చేసింది, ఎందుకు దాన్ని కొట్టావు అని వాడిని ఒక జలకాయ కొట్టాడు. పిల్లోడు కుయ్యామంటే ఏడుచుకుంటూ వాడు పోయినాడు. చేసుకుంటే ఈయన్నే చేసుకోవాలా అనుకునేది. వాని దగ్గరికి పోయింది. అయ్యా నీ అడ్రస్ ఏమి అని. ఎందుకు అడుగుతా ఉండవు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా పెద్దోళ్ళని అడుగు అని. అదే నీ ఊరు అడ్రస్ చెప్పు అనింది. ఆయన ఊరు అడ్రస్ చెప్పాడు. ఈ పిల్ల సంతోషంగా ఇంటికి వచ్చింది. అమ్మ నాన్నకు చెప్పింది, చూడు నా అంతకు నేనే అతి గొప్పవాడిని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ ఓ పల్లోని పేరు పలానా పలానా ఊరు, మీరు వెళ్ళి ఆ పిల్లోని పట్టుకరండి, నేను పెళ్లి చేసుకుంటాను అని. వాళ్ళ అమ్మ నాన్నలు అన్నారు, ఓసే ఎరి ముఖమా, మేము ముందు చెప్పిన సంబంధం ఆ పిల్లోడే అని. మన కథలన్నీ ఇట్లే ఉంటాయి. మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. పత్రిజీ గారు ఒక్క పట్టుదల పట్టినారు, ధ్యానమే నా ప్రపంచం అనుకున్నారు, ఉద్యోగాన్ని సంసారాన్ని కూడా అట్లా పక్కన పెట్టారు. కేవలం 40 ఏళ్లలో ఇంత పెద్ద ధ్యాన సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినాడు. మనిషి అనుకుంటే అసాధ్యం ఏదీ లేదు. ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నాం, సమావేశమైనామంటే ఆ పత్రిజీ గారి సంకల్ప శక్తే కాదా? ఆయన అనుకునిందే అయిందా లేదా? ఆయన ఇక్కడ లేడు అనుకోవడం మూర్ఖత్వం. బీహార్లో ఒకడు ఉండేవాడు, లాలూ ప్రసాద్ యాదవ్ అని. వాడు ఏమనేవాడంటే, జబ్ తక్ ఆలు రహేగా జమానే మే తబ్ తక్ ఆలు లాలూ బీ రహేగా అనేవాడు. ప్రపంచంలో ఉల్లగడ్డలు ఎప్పుడు ఉంటాయో అంతవరకు నేను అని. హిందీలో ఆలును ఉల్లగడ్డను ఆలు అంటారు, వాని పేరు లాలు. వాడు అట్లా చెప్పుకున్నాడు. కానీ మన పత్రి అట్లా కాదు. శివార్చనకు వాడే బిల్వ పత్రి ఎట్లాంటిదో మన పత్రి అట్లాంటి వాడు. ప్రపంచంలో పత్రి పూజలు జరగనంత వరకు కూడా పత్రి మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉన్నాడు. ఆయన పోయినాడు అనుకోవడం భ్రమ. ఆయన ఉండబట్టే ఇంతమందికి ప్రచోదయం ఇయ్యబట్టే ఈ పొద్దు ఇక్కడ మనం చూస్తున్న ఈ పిరమిడ్ కన్నా పెద్ద పిరమిడ్ను రాజమండ్రి దగ్గర కట్టగలిగినారు లక్ష్మణరావు గారు లాంటి వారు. ఎట్లా సాధ్యమైంది? ఆయనలోని ఆ సంకల్ప శక్తి ఆయన తర్వాతి ప్రధాన శిష్యగణానికి అంతగా చేరటంతో అది సాధ్యమైంది. మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఒక చోట ఇద్దరు దోస్తులు ఉన్నారు, మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ బాగానే చదువుకున్నారు, పైకి వచ్చారు. ఇద్దరూ కలిసి వ్యాపారం పెట్టాలా అనుకున్నారు. ఒక అతనేమో బెల్లం వ్యాపారం పెట్టుకున్నాడు, ఒక ఆయన జొన్నల వ్యాపారం పెట్టుకున్నాడు. ఈ బెల్లం వ్యాపారం పెట్టుకున్నోడికి కొంచెం ఆశ జాస్తి, తొందరగా సంపాదించాలా అని. అందుకోసం వ్యాపారంలో మోసం చేసేవాడు.
కేజీ బెల్లం బదులు 900 గ్రాములే తూంచి అందరికీ ఇచ్చేవాడు. జొన్నల వ్యాపారి మట్టుకు చాలా న్యాయబద్ధంగా తనకు వచ్చింది చాలు అనుకునేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారి వాడి దగ్గరికి పోయి, నాయనా 1 కేజీ బెల్లం ఇరా అన్నాడు. వీడు 900 గ్రాములమే బెల్లము 1000 గ్రాములు అని చెప్పి ఇచ్చాడు. వాడి భార్య చూసింది, లోకానంతా మోసం చేస్తాండావు, వాడు నీ ప్రాణ స్నేహితుడే, వాడిని కూడా మోసం చేస్తావా అన్నాడు. వ్యాపారంలో ఎవ్వడూ లేదు, బంధువు లేదు, దోస్తు లేడు, పైసానే ముఖ్యం అన్నాడు వాడు. ఈయనకి ఈ సంగతి తెలుసు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. కొంచెంసేపు అయినాక ఆ బెల్లం వ్యాపారి భార్య ఆ బెల్లం వ్యాపారితో అనింది, మన కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు పోయి మీ స్నేహితుడి దగ్గర పోయి పట్టుకరా 1 కేజీ జొన్నలు అని. ఈయన దగ్గరకు వచ్చాడు, అరే భయ్ 1 కేజీ జొన్నలు ఇరా అన్నాడు. ఉండి ఇప్పుడే ఇస్తాను మిత్రమా అని లోపలికి పోయి జొన్నలు తెచ్చి ఇచ్చాడు. వీడు దొంగ వ్యాపారాలు చేసే రకం కదా, ఆ కేజీ జొన్నలు బరువుగా అనిపించలే, పక్కన ఎక్కడో పోయి తూకం వేసినాడు, అది 900 గ్రాములే ఉంది. ఒరే నాలాగా వీడు కూడా మోసాలు వ్యాపారం చేస్తున్నాడు, నువ్వు ఏం దోస్తురా, నాలాంటి దోస్తుకే నువ్వు మోసం చేసినావా అని పెద్ద పతివ్రతలాగా వాడిని తిట్టినాడు. తిట్టే వాడన్నాడు, అరే భయ్ దోస్త్, నేను నీతో అట్లా అబద్ధాలు మోసాలు చేస్తానా, నువ్వు అర్జెంటుగా జొన్నలు అడిగినావు, నేను లోపల పోయి చూస్తే నా కేజీ రాయి కనపడలే, నువ్వు పొద్దునిచ్చిన బెల్లం ఉంది కదా కేజీ బెల్లం, అదే బెల్లం తికమేసి ఇచ్చినాను రా భయ్ అన్నాడు. ఏమాయా, जो हम करते हैं वो बिल्कुल वापस आएगा, जो हम बोएंगे वही फल हम खाएंगे. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో 10 నిమిషాలు ఉంది. సరే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, రోజు స్నానం చేస్తారా? రోజు నిద్రపోతారా? దేనికి? స్నానం చేస్తారు ఒళ్ళు శుద్ధి కోసం, నిద్రపోతారు ఒళ్ళుకు విశ్రాంతి కోసం, అవునా? ధ్యానం అనేది చేయాల్సింది మీ మనసు కోసం. ఆ మనసుకు విశ్రాంతి అవసరం, నిద్ర అవసరం, దానికోసం ధ్యానం. ఇంకో ప్రశ్న, పిచ్చి ప్రశ్న అనుకోకండి, మీరంతా అద్దంలో ముఖం చూసుకుంటారా? ఓ బ్రహ్మాండంగా చూసుకుంటాం, దినంలో 10 సార్లు 20 సార్లు చూసుకుంటాం. తీక్షణంగా పరిశీలించి ఎప్పొద్దన్నా చూసారా మీరు ఎంత గొప్పోళ్ళు అన్న సంగతిని? ఏం కనపడుతుంది అద్దంలో? ముందు 2 కళ్ళు కనపడతాయి. ఎన్ని రకాల రంగులను ఈ కళ్ళు గుర్తించగలదు? పరిచయం ఉన్న ఎంతమంది మనుషులను ఎంత గుంపులో ఉన్నా గుర్తించగలదు. ఇంత శక్తి ఉన్న కళ్ళు దేవుడు 2 ఇచ్చాడు. 1 ఇస్తే కూడా చాలుగా, 2 ఇచ్చాడు. ఈ చెవులు ఉన్నాయి, కొన్ని వేల శబ్దాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు చూడకుండానే. అంతటి శక్తి మీ ఈ చెవులకున్నాయి. మీ నోరుంది, ఎంతమందితో ఎంత మంచిగా మాట్లాడితే అంత మిత్రత్వము తెచ్చుకోవచ్చు, ఎంత శత్రుత్వంగా మాట్లాడితే అంత చెడిపోవచ్చు. ఆ లోపల ఉన్న నాలుక అంత గొప్పది, వేల కొద్దీ రుచులను గుర్తుపెట్టుకోగలదు, గుర్తింపు చేయగలదు. అందుకే ఈ నాలిక ఇంత భయంకరమైందని దేవుడు కనుక్కొని దానికి 32 మంది సైనికులను కాపలా పెట్టి 2 ఇనుప గేట్లు అడ్డం పెట్టిండు. వాడంత జాగ్రత్త పెట్టినా మనమేం చేస్తున్నాం? దాన్ని లొడలొడాయిస్తూ ఉండాం. అర్థమైందా? 32 మంది సైనికులు ఎవరో? 2 గావకిళ్ళు ఏదో అర్థమైందిగా. మీరంతా జ్ఞానులు, మీకు అర్థమైపోతుందిలే. ఇప్పుడు ముఖంలో ఉండే అన్నీ చెప్పిన, ముక్కులో గొప్ప సంగతి చెప్తా. నేను చెప్పినట్టు చేయరి, జరంతా గాలి తీసుకోండి, ఇంకొంచెం తీసుకోండి, ఇంకొంచెం తీసుకోండి, ఇంకొంచెం తీసుకోండి. అరే ఏడ్రా భయ్, ఏం చేసింది?
వదిలిరా. వదలడం నేర్చుకుంటే వచ్చేది వస్తుంది. ఆ వదలడం తీసుకోవడం యాడ్ నుంచి జరుగుతుండది, ఈ 2 ముక్కు రంధ్రాలతో జరుగుతుండాయి. ఆ దేవుడు ఎంత మహత్తుగా పెట్టిండు ఈ 2 ముక్కు రంధ్రాలు. ఒక దాంట్లో నుంచి వేడి గాలి వస్తుంది, ఒక దాంట్లో నుంచి చల్లగాలి వస్తుంది. దాన్ని ఈడా పింగళ నాడులు, సూర్యచంద్ర నాడులు అంటున్నారు, కనుక్కున్నారు. ఎందుకుండాయి 2? మానవుని టెంపరేచర్ ఎప్పుడు 98.8 ఉండాలి. దానికంతా జరంతా ఎక్కువైతే జై శ్రీరామ్ అయిపోతాడు. ఆ టెంపరేచర్ జరంతా డౌన్ అయితే జై శ్రీరామ్ అయిపోతాడు. ఆ టెంపరేచర్ను సక్రమంగా మెయింటైన్ చేస్తుండడు వీళ్ళిద్దరూ. అంత శక్తివంతులైన ముక్కులు మీకున్నాయి, అంతటి చెవులు ఉన్నాయి, అంతటి కళ్ళు ఉన్నాయి. కానీ ఒక తమాషా, కళ్ళు లేనోడు బతుకుతూనే ఉన్నాడుగా. చెవులు వినపడని చెవిటాళ్ళు బతుకుతూనే ఉండారుగా. నోరు లేని మూగవాళ్ళు బతుకుతూనే ఉండారుగా. లాస్ట్నే ఇంకొక టెస్టు, నిజాయితీగా అందరూ నోరు ముక్కు గట్టిగా మూసుకోండి. బుష్. అరే భయ్, 30 సెకండ్ల కన్నా ఎక్కువ లేపు నిలుపుకోలేమే ఈ ప్రాణాన్ని. ఆ ప్రాణాన్ని ఆ పరమాత్మ మనకు ఈ విశ్వమన్నా ఉన్న విశ్వశక్తిని ఈ 2 ముక్కు రంధ్రాల ద్వారా మన లోపలికి పోయి వస్తూ ఉన్నాడు. పత్రిజీ గారు ఎంత సులభంగా ఈ రహస్యాన్ని పట్టుకొని, అరే ఏమీ చేయొద్దురా భయ్, నీలోకి వచ్చిపోతున్న పరమాత్మను గమనించుకో. ధ్యానం చేసేదానికి ముందర ఒక్క సంకల్పం పెట్టుకో. నేను గాలి పీలుస్తున్న ప్రతిసారి అద్భుతమైన మహత్తరమైన విశ్వశక్తి నన్ను పునీతం చేస్తూ ఉండదు. నేను గాలి ఇడిచిపెడుతున్న ప్రతిసారి నాలోని దుష్ట భావనలు కానీ, నాలోని దుష్ట సంకల్పాలు కానీ బయటికి పోతుండాయి. జరంతా ఈ ఒక్క మాటను ముందు సంకల్పం చెప్పుకొని మీరు రోజు ధ్యానం చెయ్యురి. ఆ ధ్యాన శక్తి ఎంత గొప్పది, ఆ శ్వాస ఎంత గొప్పది అనేది ఇక్కడే మన ముందు ఉన్నటువంటి శ్రీమాన్ రవిశాస్త్రి గారు పూర్తి వివరాలతో రాసినారు. ముందు ఆ బుక్కు కనుక అర్థమైందా ఇంకా మీకు అర్థం కానిది లేదు. పాతకాలంలో శిష్యులు గురువుల దగ్గరికి పోయి ఏది నేర్చుకుంటే, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ విద్యను నాకు చెప్పండి అనేవాళ్ళు. గస్మంటిదే ఈ శ్వాస అనే బుక్కు కూడా. అది ఒక్కటి చదివితే మీ జీవితాలు మారిపోతాయి. టైం కూడా అయిపోయింది. జై శ్రీమన్నారాయణ.